అన్నయ్య, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. వదిన, ఒకసారి ఎదురురండి. ఇతను నిజంగా లక్ష్మణుడే. అన్నా వదినలకి గుండెల్లో గుడి కట్టి ఇంతలా ప్రాధాన్యతనిస్తున్న వాణ్ణి ఎప్పటికి బయటికి తీసుకురాగలను? టైం అవుతుంది, త్వరగా రండి వదిన. నాకంటే సింధు ఎదురొస్తేనే బాగుంటుంది. అది పాపం తను నీ కోసం ఎంతగానో కష్టపడుతుంది, అంతకంటే ఎక్కువగా శ్రమ పడుతుంది. మాటల్లో ఏదో తేడా కనిపిస్తోందేంటి? అసలు నువ్వు ఈ ఇంటర్వ్యూకి బయలుదేరడానికి కారణమే మన సింధు. అందుకు అందర్నీ ఒప్పించడం కోసం తను ఎంత కష్టపడిందో తెలుసా? అందుకని సింధు ఎదురు రావడమే కరెక్ట్. సింధు, పద. ప్రేమ కంటే వెటకారమే ఎక్కువ కనపడుతోంది. విషయం ఏమిటబ్బా? బాయ్ అన్నయ్య. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ రా. బాయ్. బాయ్ అది. బాయ్ వదిన. బాయ్ ఆది. నాయనా, ఉద్యోగంతో పాటు స్వీట్లు కూడా పట్టుకురా. అమ్మా, నోరు ముస్తావా? సో ఎంబీఏ సెకండ్ టైం పాస్ అయ్యావు అనమాట. అవును సార్. అయినా పర్సంటేజ్ బాగానే వచ్చింది. జనరల్గా ఎవరైనా సన్ ఆఫ్ అని రాస్తారు, కానీ నువ్వేంటయ్యా బ్రదర్ ఆఫ్ అని రాశావు. ఇలాంటి విచిత్రం చూడటం నా లైఫ్లో ఫస్ట్ టైం తెలుసా? అంటే సార్, నన్ను పెంచి పోషించింది, ప్రయోజకుని చేసింది మా అన్నయ్య సార్. ఆయనే సర్వస్వం, నా ప్రాణం. అందుకే అలా రాశాను సార్. వెరీ గుడ్ అమ్మా. మీ అన్నయ్య మీద నువ్వు చూపిస్తున్న అభిమానం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. అవును, అభిరామ్ చంద్ర అంటే అభిరామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఓనర్ కదా? అవును సార్. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఎందుకంటే మాలాంటి కంపెనీలు మీకు బోల్డ్ ఉన్నాయి. పైగా మీ అన్నయ్య అంటే నీకు ప్రాణం అంటున్నావు. అంత ప్రాణమైనప్పుడు మీకున్న కంపెనీల్లో ఏదో ఒకదానికి నిన్ను ఎండీనో చైర్మన్నో చేయగలరు మీ అన్నయ్య. మరి అలాంటిది నువ్వు ఇంత చిన్న జాబ్ కోసం రావడం ఏంటమ్మా? అంటే సార్, అది నేను చెబుతాను. మీ అన్నయ్య నీకు ఆ హోదా అప్పగించలేదంటే, ఒకటి, అంత సమర్థత నీకు లేకపోవడం అయినా అయ్యుండాలి, లేదా మా కంపెనీ విషయాల్ని మీ కంపెనీకి చేరవేసే కోవర్టుగానైనా నువ్వు వచ్చుండాలి ఇక్కడికి. మా అన్నయ్యకి యుద్ధం చేసి గెలవడం తప్ప మోసం చేసి గెలవడం తెలియదు సార్. నీకు క్వాలిఫికేషన్స్ ఉన్నా నీకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాను. సారీ. యు మే గో. ఆదిత్య, మీ అన్నయ్య మీద నీకున్న ప్రేమని మరోసారి నిన్ను అభినందిస్తున్నాను. కీప్ అప్. థ్యాంక్ యూ సార్. అది అది ఇంటర్వ్యూ ఏమైందిరా? ఏమైందిరా? నా క్వాలిఫికేషన్స్ వాళ్ళకి నచ్చలేదమ్మా. అదేంటది? ఎంబీఏ కంప్లీట్ చేసావు కదా? వాళ్ళకి నచ్చలేదంతే. బహుశా సెకండ్ టైం రాసి పాస్ అయ్యావానా? అయ్యుండొచ్చు. రే, నువ్వు వెళ్ళింది ఒకే ఒక ఇంటర్వ్యూకి రా. అది రాకపోతే ఏదో కొంపలంటుకు పోయినట్టు బాధపడ్డవేనా? రే ఆది, 100 సార్లు గెలిచిన వాడి కంటే 99 సార్లు ఓడిపోయి ఒక్కసారి గెలిచిన వాడికి సక్సెస్ వాల్యూ దానిలో ఉన్న కిక్కు తెలుస్తుందిరా. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. బెడ్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. రండి భోంచేద్దాం. అలాగే. ఆది, ఇలాంటివి బోలెడని ఉద్యోగాలున్నాయి. ఇది పోయిందని నువ్వేం బాధపడకుండా సీరియస్ గా ట్రై చేయి. ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. సరేనా? అలాగే వదినా. వెరీ గుడ్. రా, భోంచేద్దాం పద. నీ సర్టిఫికెట్స్ అన్ని చూశాను. గుడ్, వెరీ గుడ్. అభిరామ్ కంపెనీలో కొన్ని 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు.
అలా ఒకరికి ఉద్యోగాలు ఇవ్వగలిగే స్టేజిలో ఉన్న అభిరామికి తమ్ముడైన మీరు ఇలా బయట కంపెనీలో జాబ్ కోసం రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతకంటే ఎక్కువగా అనుమానంగా కూడా ఉంది. ఎవరైనా సరే కష్టపడి మొదటి మెట్టు నుంచి ఎదగాలన్నది మా అన్నయ్య సిద్ధాంతం. అందుకే ఇలా జాబ్ కోసం వచ్చాను. అలా ఎదగాలనుకుంటే అదేదో మీ కంపెనీలోనే ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఎదగొచ్చు కదా. ఏముంటుందండి, సింపుల్. అలా ఎదిగే సత్తా మీలో లేకపోవచ్చు, లేదా మీ అన్నయ్య కంపెనీలకి కోవర్ట్గానైనా వచ్చి ఉండాలి. సారీ. ఏమన్నారా? క్వాలిఫికేషన్స్ మరీ ఎక్కువయ్యాయన్నారమ్మా. క్వాలిఫికేషన్స్ తక్కువైతే ప్రాబ్లం గాని ఎక్కువైతే ఏంట్రా ప్రాబ్లం? అది వాళ్ళకి నచ్చలేదమ్మా. ఏం చేస్తాం? ఆది, ఉద్యోగం ఇవాళ కాకపోతే రేపొస్తుంది. నువ్వేం బాధపడకు. హాయ్ బావా, మా బావగారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ లస్య. అయ్యి బాబోయ్, ఏదేమైనా ఇలాంటివి తెలుగులో చెప్పడం చాలా కష్టం బావా. అవును బావా. సారీ బావా. అక్క ఎక్కడుంది బావా? బెడ్రూమ్ లో ఉంది. ఓ, మార్నింగ్ నుంచి అక్క కూడా విష్ చేయలేదు. నేను విష్ చేసి వస్తాను. బావా, అడగడం మర్చిపోయాను, మీ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా ప్లాన్ చేశారు? మామూలుగా కాదు బావా, ధూమ్ ధామ్ అంటూ ఓ రేంజ్ లో అదిరిపోవాలి. చెప్పండి బావా, ఏం ప్లాన్ చేశారు? ఎలా ప్లాన్ చేశారు? చెప్పండి బావా. ఏం చేయట్లేదు లస్య. అదేంటి బావా, ఇది మీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా బావా? మ్మ్హ్. ఇంట్లో పరిస్థితులేం బాగోలేవు లస్య. ఇలాంటి టైంలో ఇవన్నీ అంత ముఖ్యం కాదు. అది కాదు బావా. ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళు.
జంతికలు పెడతాను రా అన్నావు. వచ్చా ఏ జంతికలు ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ వచ్చారు. హాయ్ చెప్పండి ఫస్ట్. హాయ్ మీరే నా జంతికలు ఈరోజు. వీడికి ఎప్పుడు తిండి అండి, నేను ఏం చెప్పాలి? వాళ్ళందరూ మీకోసం జంతికలు తీసుకొచ్చారంట, చూడండి ఎంత మంది వచ్చారు. ఇదిగో నీ కోసం జంతికలు వాళ్ళే అని చెప్పాను. నా జంతికలు నాకు ఇవ్వకపోయావో. ఇంకా ప్రోగ్రామే స్టార్ట్ అవ్వలేదండి. జంతికలు కాదు, వాళ్ళు ఇక్కడ స్పెషల్స్ ఉన్నాయి చాలా. అవునా? పార్టీయా? ఐస్ క్రీమ్ కూడా పెడతారా? ఐస్ క్రీమ్ తర్వాత తినడానికి కిల్లి కూడా ఇస్తారు. అబ్బా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తిని చాలా రోజులైంది. మొన్నే కదండి తిన్నారు ఇంట్లో బాగా. ఎప్పుడబ్బా? నిన్న కదా తిన్నాను. ఇవి అంతే, ఏది తిన్నా మర్చిపోతారు. ఎప్పుడబ్బా నా జంతికలు ఏవి అసలు వదిలేరండి ఎక్కడ. నాకు జడ దువ్వుతూ జంతికలు తింటారు, బాత్రూమ్ లోకి వెళ్తే జంతికలు తీసుకెళ్ళిపోతారు. ఎక్కడంటే అక్కడ జంతికలు. ఇంకెవరున్నారు చెప్పు, పిలుద్దాం. జంతికలు పట్టుకొస్తారు. అరే ఇంకా జంతికలు పట్టుకోవడానికి వెళ్ళలేదు. మీ అబ్బాయిని పిలుద్దాం. మీ స్టైల్లో పిలవాలా నా స్టైల్లో పిలుద్దామా? బంగారం సింధు అక్క అండ్ ఆది బావ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. అంతేనా? మా అన్న ఇప్పుడు వస్తాడు, వచ్చి మాట్లాడతారని. సో ఇప్పుడు మీ అందరు ఎదురు చూస్తున్న మా అక్క బావని పిలిచేద్దామా? పిలుద్దామా? సో కౌంట్ డౌన్ చేద్దామా, అలాగే పిలిచేద్దామా? సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మై అభి బావా. సంతోషమనే సామ్రాజ్యానికి రాజాధిరాజు నేనేగా. ఎగ్జామినేషన్లో వచ్చింది బోర్డు 50 మార్కులు, నువ్వు మాట్లాడేది 100 మార్కులు. అవసరం అసలు? నేనేం చేయలేదు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ బావా. మీ నేను రాకముందు చాలా ఎక్స్ట్రా చేస్తుంది ఈ అమ్మాయి కదా? క్లాస్ బీకుదామా? అభి అభి అని పిలుస్తున్నావు. లేదు బావా, అభి బావా అన్నారు. మీకు బావా అక్కడ గాల్లో వెళ్ళిపోయి ఓన్లీ అభి అని వినిపించు. నేను నేర్పించిన క్రమశిక్షణ ఇదేనా? బావగారు నేనేం చేయలేదు, అంతా ఆ సక్కు ఆంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మొదటి వార్షికోత్సవానికి వచ్చిన పెద్దలకి పిల్లలకి అందరికీ ఫ్రెండ్స్కి శతకోటి నమస్కారాలు. అసలు ఈ 1 year ఎలా అయిందో మాకు తెలియదండి. కళ్ళు మూసి తెరిచే లోపల మొత్తం ఇలా మీ ముందుకు వచ్చున్నాం అనమాట. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మమ్మల్ని చూడడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారంటే ఇంతకన్నా భాగ్యం ఏం కావాలి చెప్పండి. ఇలాగే మీ ఆశీస్సులు మాకు కావాలి. ఇంకా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 ఏళ్ళు ఇలా మీ ఆశీర్వాదం మాకు కావాలి. బావగారు అక్క రెడీ చేసి తీసుకొస్తాను, ప్లీజ్ కూర్చోండి బావగారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఉంటుందా? నేను చెప్పడంతో చూపించండి. థ్యాంక్ యూ సో మచ్.